2004 ఎన్నికల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత సహాయం అందించాల్సిందే అన్న ఒక దృఢ సంకల్పంతో ఆనాటి పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు ఆనాటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేకూర్చిన విషయం ఇది. కాలేజీలు నిలవాలంటే స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ చదువుకోవాలంటే కాలేజీలు కావాలి, ఉన్నత విద్య సాంకేతిక విద్య చదవాలంటే వేల రూపాయలు లక్షల రూపాయల కట్టాల్సిన పరిస్థితుల్లో గరీబోళ్ళు ఉండాలి. కట్టలేక ఆనాడు కేవలం బిఏలు బీకాములు చేసి సరైన ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్న రోజులవి. కొన్ని సంవత్సరాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు అగ్రవర్ణాలలో ఉన్న పేద పిల్లలు చదువుకోలేని జీవితాలు ముందుకు పోక ఇబ్బందులు పడుతున్న రోజులవి. అప్పుడుగా సాఫ్ట్వేర్ ప్రపంచంలో దూసుకుపోతున్న రోజులవి. ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రాము 2004 తర్వాత ఇంప్లిమెంట్ అయినాక ఇంజనీరింగ్ డిగ్రీలు ఇవాళ చేసి వేలాది మంది లక్షలాది మంది తెలుగు యువత ఇవాళ ప్రపంచంలోని అతి పెద్ద సంస్థలకి మేనేజ్మెంట్ గా దిక్సూచిగా ఉన్నారంటే ఫీ రీఎంబర్స్మెంట్ కారణం. ఇది కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆర్ అగ్రవర్ణాలలో ఉన్న వెనుకబడ్డ తరగతులకే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మార్చిన స్కీమ్ ఇది. దేశ జీడీపీని పరుగులెత్తించిన స్కీమ్ ఇది. ఇవాళ అటువంటి స్కీమ్ ని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ గతి పట్టిందంటే మళ్ళా రేవంత్ రెడ్డి గురించి ఆలోచన చేస్తే వాళ్ళ మేనిఫెస్టో యాదికొస్తుంది నాకు. యువ వికాసం పేరు మీద ముఖ్యమంత్రి కాగానే అన్ని బకాయిలు చెల్లించేస్తాం, ఈబీసీలు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్న ప్రత్యేకంగా వాళ్ళ ఇన్కమ్ స్లాబ్ ని మారుస్తాం, 5 లక్షల భరోసా కార్డుని ఇప్పిస్తాం, ల్యాప్టాప్లు ఇస్తాము, హాస్టల్ ఫీజులు కట్టేందుకు కూడా ఈ 5 లక్షల రూపాయల ఏదైతే భరోసా కార్డు ఉందో అది పనికొస్తుంది. ఇక మన ఏమెత్తబొమ్మను షోరూమ్ లో స్కూటీలు, ప్రతి గ్రాడ్యుయేట్ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే స్కూటీలు ఇస్తాం. ఇక్కడ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీల షోరూమ్ ఉందంట. మన శ్రవంతమ్మ చెప్తున్నారు, నేను చెప్తలేను, శ్రవంతి గారు చెప్తున్నారు. ఫస్ట్ ఇడికెళ్ళే మొదలు పెట్టున్నారు స్కూటీలు ఎక్కకపోవడం. పాత బకాయిలు 10,000 కోట్లు, కొత్త బకాయిలు 2,000 కోట్లు. ఆ తర్వాత వందలాది సంఖ్యలో కాలేజీలు హైకోర్టుకు పోయినాయి. గవర్నమెంట్ ఏమన్నది, జూలై 31 లోపల 2nd, 3rd, 4th ఇయర్ స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళ బకాయిలు క్లియర్ చేస్తామన్నది. 15 ఆగస్టు లోపల ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బకాయిలు అన్ని కూడా క్లియర్ చేస్తామన్నది. హైకోర్టు కాలేజ్ యాజమాన్యాలకి పిల్లలని ఫీజు అడగకండి, స్టేట్ గవర్నమెంట్ కమిట్ చేసింది కోర్టుకి, అప్పటిదాకా వెయిట్ చేయండి అని హైకోర్టు చెప్పడం జరిగింది. ఇవాళ ఈయన నెలకి 200 కోట్లు కడతా అంటాడు ముఖ్యమంత్రి. నీకున్న 12,000 కోట్ల బకాయిలకి ఇంట్రెస్ట్ కూడా సరిపోవు. 200 కోట్లు కడితేనట స్టూడెంట్ కి 30 రూపాయల 300 రూపాయలు 300 రూపాయలు వస్తాయట. ముక్కులో పెట్టుకుంటారా పొట్టుడా? అంటే 200 కోట్లు ఇస్తే ఈయన ఇంట్రెస్ట్ కే సరిపోదు. పొట్టోడు ఎప్పటిదాకా ఉందాం అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇవాళ ఎలక్షన్ పెడితే ఇదే విద్యార్థులందరూ నిన్ను బొందలేసి తొక్కుతారు, నీ పార్టీని.
Subscribe us and press the bell icon for more interesting updates.